నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. కలెక్టర్గా భీమవరంలో బాధ్యతలు చేపట్టి వెల్లడించిన నాగరాణి. ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి తుఫాన్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరం మున్సిపాలిటీలో మెరుగైన సౌకర్యాల కోసం చిత్తశుద్ధితో పాటుపడతా. ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ప్రభుత్వాసుపత్రిని నిజమైన జిల్లా ఆసుపత్రిగా సేవలందించేందుకు చర్యలు చేపడతా. ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లే. పౌర హక్కులకు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. తణుకు కోర్టు ముందు ధర్నా చేసి నినాదాలు ఇచ్చిన న్యాయవాదులు. సమాజానికి రోల్ మోడల్ గా నిలిచిన పెద్ద తాడేపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. స్టాంపింగ్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలి. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిమాండ్ చేసిన డాక్యుమెంట్ రైటర్లు. ఉండి నియోజకవర్గంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం ప్రత్యేక దృష్టి. పేదామిరం క్యాంపు కార్యాలయంలో పేర్కొన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించిన ప్రశాంతి. పుష్పగుచ్చాలిచ్చి అభినందించిన వివిధ శాఖల అధికారులు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించవచ్చు. నల్లజర్ల మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ధైర్యం చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు సోకకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. పోతవరం మండల పరిషత్ పాఠశాలలో స్పష్టం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించాలి. జీలుగుమిల్లి గ్రామంలో అధికారులకు ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని పశ్చిమ గోదావరి జిల్లా కొత్త కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుగుణంగా పథకాలు అమలయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులపై కొంతవరకు తనకు అవగాహన ఉందని వివరించారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి కె ఉదయ భాస్కర్ రావు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు కలెక్టర్ను అభినందించారు. జిల్లాలో ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి నవంబర్ మాసంలో తుఫాన్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సాగు సన్నద్ధతపై సంబంధిత అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవంబర్, డిసెంబర్ నెలలో వాయుగుండాలు కారణంగా తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఆ సమయంలో పంట నష్టపోకుండా త్వరితగతిన ఊడ్పులను పూర్తి చేసి సకాలంలో పంట కోతలను పూర్తి చేయాలని అన్నారు. వ్యవసాయ అధికారులు ఈ విషయంపై రైతుల్లో పూర్తి అవగాహన కలిగించారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డ్రైన్ ఈఈ ఎంవివి కిషోర్, కెనాల్స్ ఈఈ ఎం దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం మున్సిపాలిటీలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం పురపాలక సంఘంలోని వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్రాగునీరు, పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. భవిష్యత్తులో పట్టణవాసులకు 24 గంటలు మంచినీటిని అందించేందుకు పనిచేస్తానని అన్నారు. అమృత పథకంలోని పనులు సంతృప్తికరంగా చేయాలని అన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంటికే ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. మంచి నీళ్ళు ఇవ్వడానికి ఆలోచన చేయండి.
వేమవరం పట్టణంలో 1 year లోపల చివరనున్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు ఇచ్చేట ఆలోచన చేయాలి. దానికి కావాల్సిన నిధులు కానీ విధులు కానీ ఏమి కావాల్సిన నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రయారిటీ మనం 2 పూటలు నాణ్యమైన మంచినీళ్ళు. కొన్ని చోట్లయితే 24/7 కూడా ఇచ్చే ఆలోచన ఉంది. శాంతికి పెడదాం అనుకుంటున్నారు, దాన్ని కూడా ఆలోచన చేయండి. దాని మాట ఎట్లా ఉన్నా కూడా 2 పూటలు నాణ్యమైన మంచినీళ్ళు, పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చేదానికి ఫస్ట్ ప్రయారిటీ. మున్సిపాలిటీలో ఫస్ట్ ప్రయారిటీ పారిశుద్ధ్యం, మంచినీళ్ళు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని నిజమైన జిల్లా ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ తెలిపారు. ఈ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఈసీజీతో ఇంజెక్షన్ చేస్తే రోగి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఇదే పేషెంట్ను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించుకోవచ్చని విశ్లేషించి చెప్పారు. ఇటువంటి సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని తెలిపారు. అలాగే మరో ప్రధానమైన క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి కీమోథెరపీ చేయించుకునేందుకు ఇక్కడే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. అనంతరం కొనసాగింపుగా కీమోథెరపీ కూడా ఉచితంగా ఈ ఆసుపత్రిలో చేయించుకోవచ్చని చెప్పారు. ఇటువంటి మంచి అవకాశాలను పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఇంకా వివిధ విభాగాలకు చెందిన వైద్య సదుపాయాలు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం సమకూర్చినట్లు ఆర్ఎంఎల్ రాధాకృష్ణ చెప్పారు. ఈరోజు తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈరోజు ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సేవలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, స్టాఫ్ షార్టేజ్ కానీ, అలాగే వివిధ ప్రోగ్రాములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి స్థాయిని ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎడిషనల్గా సౌకర్యాలు కానీ, బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయికి అనుగుణంగా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకి, తణుకు పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయనేది కూడా వారందరూ కూడా అవగాహన చేసుకుని అటువంటి వైద్య సదుపాయాలను పొందగలిగితే ఈ ఆసుపత్రి సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఉంటాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ ఆసుపత్రిలోని అన్ని విభాగాల స్థితిగతులను ఎమ్మెల్యేకు వివరించారు. ఈయన వెంట టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు షేక్ సురాసాహెబ్, సప్పారాజు, వల్లూరి గంగారావు, చదలవాడ నాని, మల్లెన రాధాకృష్ణ, బట్టవెల్లి నాగరాజులు ఉన్నారు. పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు శుక్రవారం కోర్టు ముందు ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. జూలై 1 నుంచి అమలు జరిగే ఈ క్రిమినల్ చట్టాల వల్ల ప్రజల హక్కులను కోల్పోవడమే కాక న్యాయ వ్యవస్థకున్న అధికారాలను తగ్గిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలీసులకు, అధికారులకు అధిక ప్రాధాన్యతనిచ్చే చట్టాల వల్ల వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునిస్వామి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రభుత్వం నూతనంగా
క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ని మార్చి కొత్త చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చింది. ఇది గతంలోనూ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, అలాగే ఐపీసీ సెక్షన్లు, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అని 3 యాక్ట్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాలు కేవలం జ్యుడిషియల్ పవర్స్ని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని పెంపొందించేలాగా రాజకీయ నాయకుల కనుసైకిల్లో ఉండే ఎగ్జిక్యూటివ్ అధికారుల చేత ఈ పనులు చేయించుకోవడానికి ఈ చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలన్నీ కూడా రేపు జూలై 1వ తారీఖున అమలు జరుగుతున్నాయని ప్రజల యొక్క హక్కులను హరించేలాగా ఉన్నాయి ఈ చట్టాలు. అందువల్ల రాబోయే కాలంలో న్యాయ వ్యవస్థ ఉనికి లేకుండా చేయాలనేది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పని విధానంగా ఉండి ఈ చట్టాలు తీసుకొచ్చారు. అందుకనే మేము ఇవాళ న్యాయవాదులు అందరం కూడా ఐక్యంగా మేము చెప్తున్నాం, మీరు ఏ అయితే చట్టాలు జూలై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్నారో ఆ చట్టాలను వెంటనే నిలుపుదల చేసి ఆపాలి. ఆ తరువాత అన్ని బార్ అసోసియేషన్లకి మీరు విచ్చేసి దీని మీద చర్చ చేసి న్యాయవాదుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ చట్టాలను రూపొందించాలని మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, గొల్లపల్లి అంబేద్కర్, టి నెహ్రూ, ఏ బాలరాజు, ఈ అశోక్ కుమార్, ఏ దుర్గా ప్రశాంతి, బండి వెంకటేశ్వరరావు, చింతపల్లి నాగేశ్వరరావు, ఎన్ సోమేశ్వరరావు, ఎస్కే బాజీ, పి ప్రతాప్ కుమార్, ఎన్ శాంసన్లు పాల్గొన్నారు. వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ఇటీవల జరిగిన సభలో తణుకు, వేల్పూరు గ్రామాలకు చెందిన యోగా గురువులు బొద్దాని శ్రీనివాసరావు, కట్టుంగ రామచక్రధర్రావులకు యోగారత్న అవార్డులు ఇచ్చి సత్కరించినట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వీరిని పలువురు అభినందించారు. వద్దా గ్రూప్ ఫోటో కావాలనుకున్నాడు అంతా ఉండండి. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ గురుకులం విద్యా వ్యవస్థకు రోల్ మోడల్గా నిలవడం గర్వకారణమని అన్నారు. ప్రిన్సిపల్ బేముడోలు రాజారావు కృషితో విద్యార్థులు అనేక గిన్నిస్ రికార్డులు సాధించారని ప్రశంసించారు. దేశంలోని అత్యున్నతమైన స్కాట్లాండ్ బ్యాండ్లో విద్యార్థులను తీర్చిదిద్ది అందరి దృష్టిని ఆకర్షించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడాన్ని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రేష్ఠ పరీక్షలో పెద్ద తాడేపల్లి గురుకులం విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణులై దేశవ్యాప్తంగా పేరు పొందిన పాఠశాలలో సీట్లు సాధించడం గొప్ప విషయమని అన్నారు. గురుకులం పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టికి విద్యార్థులు స్కాట్లాండ్ బ్యాండ్తో అపూర్వ రీతిన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఎంఈఓలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోతుల అన్నవరం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం పంచాయతీ వార్డు సభ్యులు పసుమర్తి చందు సౌజన్యంతో గ్రామ యువతకు క్రికెట్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అత్తింటి సోమశేఖరరావు, పంచాయతీ కార్యదర్శి తల్లాప్రగడ రవిచంద్ర, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ స్టాంపింగ్ విధానం రద్దు చేసి పాత పద్ధతుల్లో స్టాంపుల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం స్టాంపు విక్రయదారులు, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్టాంపింగ్ విధానం వలన కక్షిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొంటూ నినాదాలు ఇచ్చారు. బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న స్టాంపుల విధానమే మేలైందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డిఎన్వి సుబ్బారావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యప్రసాద్ను కలిసి ఈ సమస్యను వివరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలో పలువురు స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.